కమర్షియల్ ఫిల్మ్ మేకర్ కన్నా కూడా ముందు ఫిల్మ్ మేకర్ అవడం ఇంపార్టెంట్ కదా. బీ ప్రాక్టికల్. మీకు ఫస్ట్ సినిమా 4 కోట్ల సినిమా వచ్చిందంటే నువ్వు చాలా లక్కీ. 2 కోట్లు వచ్చిందా, గో ఫర్ ఇట్. సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ మీలాగా ఒక 90s పీరియడ్ లో సినిమా చేద్దామంటే డెబ్యూటెంట్స్ కి నేను నో చెప్తాను. హరోం హరా సినిమా చాలా మందికి నచ్చలేదు. వాట్ ఈస్ ద రీజన్ అంటే మిస్టేక్ ఎక్కడ జరిగింది? సెకండ్ హాఫ్ లో సినిమా ఏముందిరా, అయిపోయింది కదా సినిమా. మీరు అది బాగుందా నచ్చిందా అని చెప్పాలి అన్నా కూడా మీరు వాళ్ళకి ఫోన్ చేసి ప్రమోట్ చేయించుకుంటేనే. బ్రూటల్ నిజం ఇది. సినిమా చూసిన తర్వాత గన్ ఫ్లేవర్ పుష్పాలా ఉందని, సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ ఛత్రపతి ఫైట్ లా అనిపించిందని, అండ్ KGF ఒక ఎలివేషన్ సీన్ ఉంది కదా పోలీస్ స్టేషన్. KGF ఎలివేషన్ సీన్ అట్టింగ్ మాట్లాడుతున్నారు. డల్లింగ్ అంటే హరోం హరా అత్తిరి చరబరా అని ఏదో అంటున్నారు. ప్రోమో చూసారు కదా. సెహరీ అండ్ హరోం హరా మూవీ డైరెక్టర్ జ్ఞానసాగర్ ద్వారకా గారు వాట్ వెంట్ రాంగ్ ఇన్ హరోం హరా మూవీ గురించి, అన్నోన్ ఫ్యాక్ట్స్ అండ్ హౌ టు రిలీజ్ అవర్ ఫస్ట్ మూవీ అండ్ ఆస్పైరింగ్ డైరెక్టర్స్ వాళ్ళ డెబ్యూట్ మూవీ గురించి ఇలాంటి కొన్ని విషయాలు ఈ రోజు మనతో డిస్కస్ చేశారు. అండ్ ఐ హోప్ డెఫినెట్లీ హరోం హరా మూవీ థియేటర్ లో చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళకు ఈ డిస్కషన్ క్లారిటీ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ కి తెలియని కొన్ని విషయాలు తెలియజేస్తుంది అనుకుంటున్నాను. సో అదే మ్యాటర్, ఇంకా లేట్ చేయకుండా డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇట్లా డిస్కషన్ పెడుతున్నా అని అడగగానే యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ మన వాళ్ళకి ఆల్రెడీ మీ ఇంట్రో ఇచ్చేసిన. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ ఇంకా లైట్ చేయకుండా. షూర్, తప్పకుండా. యా, ఇప్పుడు మీ మూవీ సెహరీ మూవీ వచ్చేసి 2022 ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. అండ్ హరోం హరా 2024 జూన్ లో రిలీజ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ ఒక 2 years గ్యాప్. అంటే ఒక సినిమా యావరేజ్ స్టాక్ వచ్చిందని మీరు హరోం హరాలో అంటే కమర్షియల్ సినిమానే తీద్దాం దీనికి అంత రాదు అని చెప్పి దిగారా? సినిమా ఎప్పుడు అలా చేయకూడదు డెఫినెట్ గా. అంటే ఇది నా ఐడియా ప్రీవియస్ వర్కౌట్ అవ్వలేదు కాబట్టి మాస్ జానర్కి వెళ్దాం అనేది డెఫినెట్ గా కాదు. సెహరీ నా దగ్గరకు వచ్చింది, నేను అప్రోచ్ అయింది కాదు. నా దగ్గరకు వచ్చింది సినిమా, నేను అప్రోచ్ అయింది. అప్పుడు చేద్దాం అనుకున్న జానర్ ఇస్ డిఫరెంట్. క్రైమ్ కామెడీ చేద్దాం అనుకున్నా డెబ్యూ యాక్చువల్ గా. నాలో ఒక సర్కాజం, అది ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్ కి తెలుసు, నాలో సర్కాజం అది ఉంటది. ఆ ఈవెంట్స్ ని కొంచెం కొలాబ్ చేసి క్రియేట్ సంథింగ్, క్రాక్ సంథింగ్ అని చెప్పేసి రిటర్న్ స్టోరీ. ఇట్స్ క్రైమ్ కామెడీ. నో, ఇట్స్ క్రైమ్ కామెడీ. ఓకే, ఐ సపోజ్ టు డూ డెబ్యూ విత్ క్రైమ్ కామెడీ. ఓకే. ఆ టైంలో నాకు సెహరీ ఫోన్ కాల్ వచ్చింది. సో నాకు ఫోన్ వచ్చినప్పుడు నేను ఐ సెడ్ నో. ఫస్ట్ కాల్, ఇలా లవ్ స్టోరీ ఉంది, మంచి మేకర్ కోసం చూస్తున్నారు, మీరు చేస్తారా అని చెప్పి నాకు ఒక గుడ్ ఫ్రెండ్ ఉన్నారు అనిల్ గారు అని. సో ఆయన నాకు కాల్ చేశారు. నేను నో అన్నా అని చెప్పాను. లవ్ స్టోరీ అని. ఐఎమ్ నాట్ ఇన్ దట్ జోన్. లవ్ స్టోరీ చేయకూడదు, ఏం చేస్తానన్న లవ్ స్టోరీ. ఓకే, దట్టు ఎవరితో కథ అంటున్నారు. లేదు బ్రో, నువ్వు ఒకసారి కథ విను, క్రింజ్ ఉంది అంటే, లేకపోతే హర్షది, లేదా నీకు నచ్చినట్టు అది లేదు అంటే విల్ థింక్ అబౌట్ ఇట్ లేటర్. ఇప్పుడు ఎందుకు నో చెప్పడం, ఫస్ట్ అయితే విను కదా. అదే సరే వెళ్తానని చెప్పి వెళ్ళాను. ఐ మెట్ హిమ్, హర్షని కలిసిన తర్వాత హీ నరేటెడ్ ఇన్ ఎ క్యూట్ వే. సో ఏంటి మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? సో నాకు ఇందులో ఓకే బాగుంది, డెఫినెట్ గా బాగుంది. క్యూట్ లవ్ స్టోరీ. నేను బేసిక్ గా హేట్ లవ్ స్టోరీస్, కానీ నాకు ఇలాంటి ఓ సెటప్ లో చేయడం నాకు ఓకే, ఎందుకంటే డీసెంట్ గా ఉంది. సో ఐమ్ ఓకే విత్ ఇట్. బట్ మీకు ఓకేనా నేను నా ఇన్పుట్స్ లేకపోతే నా చేంజెస్, నా వే ఆఫ్ అడాప్టేషన్ అవన్నీ అంటే అబ్సల్యూట్లీ ఓకే. ఇఫ్ మేక్ సెన్స్ ఐమ్ ఓకే విత్ దట్ అన్నాడు. అంటే ఆయనకు తెలిసిన వాళ్ళు ఇంతమంది ఉండగా మిమ్మల్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఐ డోంట్ నో. లైక్ సి, అంటే నాకు అనిల్ గారి ద్వారా వచ్చింది. నాకు అనిల్ గారికి నా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఓకే, ఓకే. నేను యాడ్ ఫిల్మ్ మేకర్ గా అనిల్ గారికి తెలుసు, నా విజువలైజేషన్, నా విజువల్ సెన్స్ ఇవన్నీ తెలుసు. ఓకే. దెన్ వి మెట్ అట్ ఆఫీస్. సెహరీ రూపుదిద్దుకుంది అనమాట. ఇది ఎప్పుడు రాసుకున్నారు హరోం హరా? యాక్చువల్లీ ఐడియా ట్రిగర్డ్ అరౌండ్ 2016. ఎందుకంటే నేను 2016 లో ఆల్మోస్ట్ 3 months ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఆ 3 months లో క్రాక్ అయిన ఐడియా. ఎందుకంటే అప్పుడు నేను మా జిల్లా ఎడిషన్ లో చదివిన కొన్ని ఆర్టికల్స్ అవి ఇన్స్పైర్ అయింది. 2016 ఐడియా. గన్ మేకర్ ఐడియాస్ 16 లో వే బ్యాక్ 2016. అదే ఆర్టికల్ చూసి వచ్చాను, అదే ఒరిజినల్ ఐడియా కాదు కదా. సో ఆర్టికల్ చూసి నేను ఇన్స్పైర్ 2016. ఒక కథలా రాసుకుంది మాత్రం, అంటే కథలా అంటే సినిమా స్క్రీన్ ప్లే ఫార్మాట్ లో రాసుకుంది 2019 లో స్టార్ట్ చేశాను. ఐ ఫినిష్డ్ అరౌండ్ 2019 ఎండింగ్ అయిపోయింది. సో
నేను ఇంకా నా ఫ్రెండ్స్ కి పంపిస్తాను యూజువల్లీ, నాకు అలవాటు. అదేంటి ఒక 10 పేజీలు అలాగే ఉండదు, ఆల్మోస్ట్ ఒక 40-50 పేజెస్ ఉంటుంది. ఓకే. సో కంప్లీట్ ఉంటుంది, అంటే నీకు అందులో లేకుండా ఏముండదు. అది ఫినిష్ అయిపోయింది. సుధీర్ గారు నేను కలవడం జరిగింది. నాకు పెద్ద నమ్మకం లేదు, ఎందుకంటే థింగ్స్ విల్ టేక్ టైం. అవుతుందో అవ్వదో అప్పటికి తెలియదు డెఫినెట్ గా. ఈ సెడ్ ఎస్. నా ఫీలింగ్ ఏంటంటే అప్పటికే 4 సినిమాలు చేస్తున్నారు, నా డేట్లు ఎప్పుడు రావాలి, ఇంకా ఒక 2-3 years ఎగ్జాక్ట్లీ అది నా ఫీలింగ్. సో నాకేంటంటే ఈ లోపు నేను సినిమా ఫినిష్ చేసుకొచ్చి వెళ్ళొచ్చు, ఎందుకంటే నేను పెద్ద ఎక్సైటింగ్ గా లేను, ఎందుకు వెంటనే జరగదు కాబట్టి. అప్పుడు సుధీర్ గారు నాకు వెంటనే లవ్ ఇట్, మీరు మనం ప్రొడక్షన్ హౌస్కి అప్రోచ్ అవుతాం. నా కూతురు ఏదో రిచువల్ కోసం నేను ద్వారకా తిరుమల వెళ్ళి ఉన్నా. ఓకే. దర్శనంలో ఉన్నప్పుడు ఫోన్ మోగింది. నేను ఆఫ్ కోర్స్ దర్శనం కాదు, బయటకు రాగానే చూస్తే ఒక 5-3 years మిస్ కాల్స్ ఉన్నాయి. చూస్తే సుమంత్, హరోహర ప్రొడ్యూసర్, సుమంత్ కాల్ చేస్తున్నాడు. డార్లింగ్ ఏం చేస్తున్నావు అంటే, ఇట్లా సుధీర్ గారితో జరుగుతుంది డార్లింగ్ అంటే. ప్రొడ్యూసర్ లాకా అన్నాడు. లేట్ డార్లింగ్ అంటే సెర్చ్ చేస్తున్నాం అంటే, నాకేం హరీ లేదు, బట్ సుధీర్ గారు ఎవరినో చూపిస్తాను. లేదు డార్లింగ్, ఎవరిని అప్రోచ్ అవ్వద్దు, మనం చేద్దాం అన్నాడు. సో అంటే మీకు హరోమరో ఇంటర్వ్యూస్ లో చూసాను, మీ ఇంట్రెస్ట్ కమర్షియల్ సినిమా. దెన్ కమర్షియల్ సినిమా అయినప్పుడు రామ్ కామ్ తో ఎంట్రీ ఎందుకు ఇచ్చినట్టు? అంటే లైక్ ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమాలో లేకపోతే క్రైమ్ కామెడీ వస్తేనే చేద్దాం అనుకుని చేయొచ్చు కదా, వేరే స్టోరీ అయినా పదే. ఎండ్ ఆఫ్ ద డే నువ్వు సినిమా తీసి వేసుకుంటేనే నువ్వు ఫిల్మ్ మేకర్, నీ పేరు. లేకపోతే కాదు. నువ్వు ఎన్నిసార్లు ఫిల్మ్ మేకర్, నువ్వు సినిమా చేయి, దెన్ ఓన్లీ విల్ బికమ్ ఏ ఫిల్మ్ మేకర్. కమర్షియల్ ఫిల్మ్ మేకర్ కన్నా కూడా ముందు ఫిల్మ్ మేకర్ అవడం ఇంపార్టెంట్ కదా. ఓకే. సో అప్పుడేంటి, యూ డోంట్ హ్యావ్ ఆప్షన్స్ ఆ టైంలో, అండ్ యూ మెట్ రైట్ పీపుల్. అప్పుడు నువ్వు ఎందుకు నో చెప్పాలి? అంటే వాళ్ళు, నేను చెప్పాను కదా, ఇప్పుడు అది క్రింజ్ అంటే డెఫినెట్ గా నేను చేసాను కదా, ఆబ్వియస్లీ. నేను స్టోరీ కూడా మీకు నచ్చింది కాబట్టి. నేను చాలా మందిని కలిసాను. అంటే వాళ్ళు చెప్పేది, సార్ నాకు రెడీగా ఉన్నారు సార్ 2 కోట్ల సినిమా ఇన్వెస్ట్ చేయడానికి, 2.5 అలా చేయడానికి. నా రేంజ్ సినిమా కాదు సార్ అది. నా రేంజ్ సినిమా కాదు అంటే అది ఇంకా నీ రేంజ్ సినిమా అంటే ఏంటి? హరమరలు కూడా నేను అన్ని చేయాలనుకుని చేసి ఉంటానా? ఏ సినిమా అయినా నువ్వు అనుకున్నవన్నీ చేయలేవు. ఆ లెవరేజ్ ఒక స్టార్ ఫిల్మ్ మేకర్ మాత్రమే దొరుకుతుంది. వెన్ యూ బికమ్ ఏ స్టార్ ఫిల్మ్ మేకర్, అప్పుడు నువ్వు అనుకున్నట్టు సినిమా తీయడం ఇస్ అ లగ్జరీ. ఆ లగ్జరీకి నువ్వు మీట్ అవ్వలేవు. ఇప్పుడు ఏం చేయాలి? నీకున్నదంతా నువ్వు సినిమా చేయాలి, దట్స్ ఇట్, అంతే. సో నాకు చిన్న డౌట్ సార్, ఇప్పుడు మీరు బిఫోర్ సెహరీ ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశారా, ఆర్ ఎనీ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ ఏమన్నా తీసారా? నేను షార్ట్ ఫిల్మ్స్ చేయలేదు, నేను చేసినవన్నీ యాడ్ ఫిల్మ్సే. మొత్తం అన్ని యాడ్ ఫిల్మ్స్ చేశాను, ఎందుకంటే నేను పనిచేసింది యాడ్ ఫిల్మ్స్. ఓకే. నేను ఇండస్ట్రీకి వచ్చి ట్రై చేశాను, దొరకలేదు శ్రీమాన్, టు బి ఫ్రాంక్. మనకేమి రాగానే యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్ళాలి అలా ఏమి ఉండదు కదా. ఎవరికైనా సినిమాలోకి ఎందుకు వస్తాం, సినిమా చేయడానికి వస్తాం. నాకు దొరకలేదు ఆపర్చునిటీ. బట్ యాడ్ ఫిల్మ్స్, ఫీచర్ ఫిల్మ్స్ ఒకటి కాదు కదా. అంటే ఎంత బాగా చేసినా ఫీచర్ ఫిల్మ్ హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది కదా. దెన్ మీకు డౌట్ రాలేదంటే ఒక ఏడీగా కూడా చేస్తే కొంచెం మనకి ఏమైనా నేర్చుకోవడానికి ఉంటది అన్నట్లా? ప్రతి దాంతోనూ అడ్వాంటేజెస్ ఉంటాయి, పాస్ అండ్ కాన్స్ అన్నింటిలోనూ ఉంటాయి. ఇప్పుడు నేను ఎవరి దగ్గర పని చేయకపోవడం వల్ల మేబీ నాకు కొన్ని తెలిసి ఉండకపోవచ్చు. అప్పుడు ఫస్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు నేను అది నేర్చుకుండొచ్చు, అవి ఏంటో నాకు తెలియదు. కానీ యాడ్ ఫిల్మ్ మేకర్గా ఉండడం వల్ల నేను 32 days లో సెహరీ అనే సినిమా ఎలా కంప్లీట్ చేయగలిగాను నాకు ఒక థియరీ ఉంది. ఈవెన్ మేకింగ్ పరంగా చూసిన నేను ఇంత హడావిడిగా చేసినట్టు ఏమి ఉండదు సినిమా. ఓన్లీ నాకు తెలుసు వెనకాల నాకు ఏ ఆశ ఏంటనేది నాకు మాత్రం తెలుసు. సో అడ్వాంటేజ్ ఉంటుంది నా ఫీలింగ్. ఓకే. ఇప్పుడు మూవీ అంతా యాక్చువల్ గా మీది 90s పీరియడ్ లో జరుగుతుంది. ప్రజెంట్ లో జరిగిన దానికి 90s పీరియడ్ లో జరిగిన దానికి డీటెయిలింగ్ అనేది చాలా తీసుకోవాలి. సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ మీలాగా ఒక 90s పీరియడ్ లో సినిమా చేద్దామంటే ఎలాంటి విషయాల్లో డీటెయిలింగ్ తీసుకుంటే బెటర్ అంటారు? లైక్ కాస్ట్యూమ్స్ పరంగా అండ్ ఆర్ట్ పరంగా. డెబ్యూటెంట్స్ కి నేను నో చెప్తాను, అంటే 90s పీరియడ్ అసలు వద్దని చెప్తాను. ఓకే. అంటే ఇప్పుడు వెరీ లిమిటెడ్ లొకేషన్స్ అనుకుంటే పర్లేదు, లిమిటెడ్ వెహికల్ యూసేజ్ అంటే పర్లేదు. ప్లాన్ ఎక్కువ ఉన్నది ఏది కూడా డెబ్యూటెంట్స్ అసలు చేయొద్దు అంట నేను. ప్రాబ్లం ఏమవుద్ది అంటే ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు క్రియేట్ ఇట్. నీకు ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నుంచి భయంకరమైన ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు నీకు మామూలు పల్సర్ బైక్లు కావాలంటే నీకు ఇచ్చేస్తారు. ప్రెసెంట్ లో జరిగేది పల్సర్ బైక్ లో ఒక 4 కావాలి, ఓకే తీసుకొచ్చి పెడతారు. లేదు నాకు పాత చేతకలు కావాలి, దట్టు 7 కావాలి అంటే
ఎక్కడ దొరుకుతాయండి 7? అదే ఇప్పుడు ఎక్కడ తీయాలి అది? అది ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే బేసిక్గా ఇక్కడ ఏమంటే ఫిల్మ్ మేకర్స్ వెన్ దే మీట్ ప్యాషనెట్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌసెస్, అప్పుడు థెల్ గెట్ ఏ లెవరేజ్. మీకు మామూలుగా రాదు. దే కాంట్ అండర్స్టాండ్ దర్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఓకే దాని సార్, ఇప్పుడు మనం డిస్క్లోజింగ్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఏదున్నా సరే, నేను ఏదైనా క్వశ్చన్ అడిగినా సరే మీరు కొంచెం సీరియస్ అవ్వకుండా రాగా ఆన్సర్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు కొంతమందికి మీ హరోం హరా సినిమా నచ్చింది అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా మందికి నచ్చలేదు. వాట్ ఈస్ ద రీజన్ అంటారు సార్? అంటే మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటారు సార్? సో నాకు అనిపించింది ఏంటంటే, ఒకటి ఎక్స్ట్రీమిటీ, టూ ఎక్స్ట్రీమిటీ. కొంతమందికి విపరీతంగా నచ్చింది, కొంతమందికి అస్సలు ఎక్కలేదు. రెండు ఉన్నాయి. సో దీన్ని నేను ఎలా తీసుకోవాలి అంటే, నాకు కూడా కొంచెం టైం పట్టింది. సో ఎందుకంటే నేను అనలైజ్ చేసుకోవాలి కదా. ఒకటి ఇంటెలెక్చువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో దర్ ఇస్ ఎ మిస్టేక్స్ అండ్ ఐ నో ఇట్. ఏంటి, సినిమా రిలీజ్ కాకముందు కూడా తెలుసు. ఎందుకు అంటే సెకండ్ హాఫ్ లో ప్రాబ్లమ్స్ అనేవి కాదు, బేసిక్ గా కొన్ని షూట్ చేయలేదు. అంటే ఐ కాంట్ డిస్క్లోజ్ ఎవ్రీథింగ్. లైక్ నేను ఎందుకు షూట్ చేయలేదు ఏంటి అంటే, వీ హ్యావ్ లిమిటేషన్స్. మాకు ఉన్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ అయిపోయాం. సో అప్పుడు ఏమవుద్ది అంటే, మనం కొంచెం లిమిటేషన్స్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. అంటే అనుకోవడం ఏంటంటే, చాలా మంది సెకండ్ హాఫ్ లో సినిమా ఏముందిరా, అయిపోయింది కదా సినిమా, ఈవెన్ బాగాలేదని చాలా మంది రివ్యూస్ కూడా వాళ్ళు అదే అన్నారు. ఫస్ట్ హాఫ్ చూసి మనం థియేటర్ నుంచి వచ్చేయచ్చు, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో స్టోరీ కదలదు అసలు అని చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. నా పాయింట్ కాదు, వాళ్ళ గురించి నేను చెప్తాను. ఇట్స్ ఫైన్. నేనేమంటానంటే, అది మీ పాయింట్ అయినా కూడా ఐ డోంట్ మైండ్. ఎందుకంటే అంటే వాళ్ళకి తప్పనట్లేదు నేను. అదే ఎందుకంటున్నానంటే, రైటర్ మీరే. అదే అందరూ ఏమనుకుంటున్నారంటే, వీళ్ళు డైరెక్టర్ గా ఈ సక్సీడ్ బట్ రైటర్ గా ఆయన ఫెయిల్ అయ్యాడని చెప్పి. లేదు, నాలోని రైటర్ నేను మోసం చేశాను. బేసిక్ తీయలేదు పూర్తిగా. తీసిన తర్వాత స్టిల్ ఆడియన్స్ నుంచి ఇదే ఫీడ్బ్యాక్ ఉంటే ఐ అగ్రీ. కొన్ని సీన్లు లేకపోవడం వల్ల ఇది తేడా వస్తుందంటే అఫ్ కోర్స్ వస్తుంది. నేను చెప్తాను మీకు, సెకండ్ హాఫ్ ఓపెన్ అయింది, మీకు సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మేబీ చూసాను. సినిమా స్టార్ట్ అవుతుంది, సెకండ్ హాఫ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే టెంపుల్ లో స్టార్ట్ అవుతుంది. టెంపుల్ లో వాళ్ళ నాన్నతో స్టార్ట్ అవుతుంది. వాళ్ళ నాన్న ఏం చెప్తాడు, అరే ఏంట్రా అలా ఉన్నారు అని చెప్పేసి ఫస్ట్ హీరో అడుగుతాడు, ఎక్కడ ఉన్న నీకు ఇక్కడ ఉన్న వీళ్ళకి ఏం సంబంధం అంటే, ఆయన జస్ట్ ఊరికి వర్బల్ గా చెప్పేస్తాడు, నేను ఇదే ఊర్లో భూమి కొన్నాను. యాక్చువల్లీ సీన్ వైజ్ గా పెడితే బాగుంది. సీన్ వైజ్ పెడితే బాగోదు కాదు అసలు. నేను యాక్చువల్ కథే వేరు అక్కడ. ఓకే, ఆ టెంపుల్ ధర్మకర్త వీళ్ళ నాన్న ఒరిజినల్ కథలో. ఓకే, సీన్ అక్కడి నుంచి ఓపెన్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఏ టెంపుల్ అయితే ఆయన కూర్చున్నాడో ఆ టెంపుల్ ఇలాదే ఆస్థాన ధర్మకర్తలు ఎప్పటి నుంచో. మర్చిపోయిన అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఆ థియేటర్ ఇలాదే. ఎవరిది? హీరో వాళ్ళది. అది ఎస్టాబ్లిష్ చేయలేదు. అదే ఒరిజినల్ కథ ఇదంతా. రీజన్ ఏంటి సార్ అంటే, ఓన్లీ బడ్జెట్ లిమిటేషన్స్ డెఫినెట్ గా షూట్ చేసి నేను చెప్తే ఎలా ఉంటది ఇలా. బట్ రిలీజ్ కి ముందు మరి మీకు ఆల్రెడీ తెలిసి రివ్యూస్ ఇలా వస్తాయి, మనం ఇవన్నీ పెట్టలేదు కదా అని కాదు. ఇక్కడ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ గా మనం నేర్చుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అన్ని నీ కంట్రోల్లో ఉండవు. ఫిల్మ్ మేకర్ ఏమి దేవుడు కాదు, బ్రహ్మ కాదు. నువ్వు అనుకున్నది జరగదు. జరిగిన దాంతో నువ్వేం చేయాలో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో నీకు ఆ మిస్టేక్ తెలిసినప్పుడు, చేయలేకపోయామని తెలిసినప్పుడు, బడ్జెట్ అనే కాదు, సో మెనీ లిమిటేషన్స్ ఉంటాయి యాజ్ ఎ మేకర్ గా. అప్పుడు నువ్వేం చేయాలి అంటే, ఉన్నదంతా బెస్ట్ ఏంటో దాన్ని అవుట్పుట్ తీసుకోవాలి బయటికి. అంతే తప్పితే నేను ఇది చేయను, అసలు ఇట్స్ మై ఫిల్మ్, అంత లగ్జరీ లేదు డార్లింగ్. సో వీఆర్ బర్డింగ్ ఫిల్మ్ మేకర్స్. అంత లగ్జరీ ఉండదు ఇక్కడ. సి వన్ డేకి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసు. ఆ డబ్బు ఉంటే నువ్వు 10 నెలలు బతికేస్తావు. ఓకేనా? అటువంటిది నువ్వు ఎలా ఫైట్ చేసేస్తావు? నేను అనేది ఏంటంటే, స్టార్ట్ చేసే ముందు ఉండాలి ఇది. నువ్వు దాని మీద నేను తీయాలి అని ప్రాపర్. నేను అంటున్నానంటే, యాజ్ అ మేకర్ వెన్ యూ రైటింగ్ ది స్టోరీ, ఈ కథ రాస్తావు కదా, రాసినప్పుడు అరే ఇట్స్ బికమ్ ఎ హ్యూజ్, దీన్ని మనం అచీవ్ చేయాలంటే ఇట్ విల్ బి లైక్ దిస్, అంటే ఇంత బడ్జెట్ అవుతుంది, లేకపోతే ఇంత వర్కింగ్ డేస్ అవుతుంది. సో అప్పుడు నువ్వు దాన్ని పేపర్ మీద డిసైడ్ అవ్వాలి. ఓకే, నువ్వు మెల్లగా షూట్ చేసి, ఈ పార్ట్ షూట్ చేసి ఉంటే, ఇప్పుడు నేను చెప్పిన కథ మొత్తంలో కట్ చేసి నేను వాళ్ళ సొంతపాలెంలో ఉండే నీకు ఇక్కడ సంపడమే పనిగా పెట్టుకున్న వీళ్ళకి ఏమైనా సంబంధం అని హీరో అడిగిన వెంటనే అప్పుడా అని వెంటనే ఫ్లాష్ బ్యాక్ కట్ అయింది అనుకో. దట్స్ స్టోరీ, డిఫరెంట్ స్టోరీ. అరే నువ్వు ఎక్సైట్మెంట్ కూడా వస్తుంది ఆడియన్స్ లో, ఏదో ఉంది అన్నట్టు. అఫ్ కోర్స్ ఈ ఊరికి హీరో ఎందుకు రావాలి, దట్స్ డెస్టినీ, ఐఎమ్ ప్లానింగ్.
నెమలెందుకు రెసెంబ్లెన్స్ ఇస్తోంది, ఎందుకంటే ఈ ఊర్లో పుట్టాడు కాబట్టి అతను సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టాడు వాళ్ళ నాన్న. లేకపోతే ఏదో ఊర్లో పుట్టితే ఇతనికి ఎందుకు సుబ్రహ్మణ్యం పేరు పెడతాడు. ఓకే, సో ఎప్పుడైతే ఎమోషన్ అది వర్కౌట్ అవ్వదో నీకు లైట్ అయిపోద్ది, నువ్వు యూ కాంట్ ఈవెన్ ఎంజాయ్ యాక్షన్. సో అందరికీ ఏంటంటే యాక్షన్ బాగుంది అనుకుంటారు, కాదు, యాక్షన్ కన్నా ముందు వచ్చే సినారియో వస్తాయి ఆడియన్స్కి. అది తెలిసి యు ఆర్ అనేబుల్ టు డూ ఇట్. రిగ్రెట్స్ తప్ప ఏమి ఉండవు ఇంకా. ఓకే, ఇప్పుడు 2.76:1 ఆస్పెక్ట్ రేషియో అవ్వచ్చు, అండ్ డార్క్ సినిమాటోగ్రఫీ అండ్ కలర్ గ్రేడింగ్, అండ్ మోనోక్రోమాటిక్ కలర్ ప్యాలెట్, అండ్ రెయినీ ఎఫెక్ట్ కూడా ఉంది సినిమా మొత్తం. అంటే ఈ పర్టికులర్ గా ఇవన్నీ ఎఫెక్ట్లు తీసుకోవడానికి గల రీజన్ ఏంటి అని? టు గివ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ టు ద ఆడియన్స్. మేబీ ఐ హ్యావ్ ప్యాషన్ టువర్డ్స్ ద పర్టికులర్ టెక్నికాలిటీస్ లైక్ ఆస్పెక్ట్ రేషియో అవ్వచ్చు, అన్మార్ఫిక్ లెన్సింగ్ విచ్ ఇస్ మై ఫేవరెట్ లెన్స్, అండ్ కలర్ ప్యాలెట్. నాకు సో ఈ కథకి నేను ఇట్స్ ఇంటెన్స్ ఫిలిం. ద డే వన్ మన పర్టికులర్ గా మనకేముంది, మనం ఏం చెప్పాలనుకుంటున్నాం, లేకపోతే మనకి వరల్డ్ మన మైండ్ లో ఏముంది, ఏం చూపించాలనుకుంటున్నాము, అది తీసుకురావడం కోసం మాక్సిమం వాట్ వీ కెన్ డూ వీ హ్యావ్ టు అది చేశా. ఓకే, కమింగ్ టు ద రివ్యూస్ అండ్ పబ్లిక్ టాక్. సినిమా చూసిన తర్వాత గన్ ఫ్లేవర్ పుష్పలా ఉందని, అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ అది ఛత్రపతి ఫైట్ లా అనిపించిందని, అండ్ కేజీఎఫ్ అదొక ఎలివేషన్ సీన్ ఉంది కదా పోలీస్ స్టేషన్ ది, అలా అనిపించిందని చాలా మంది రివ్యూస్ ఇచ్చారు. కేజీఎఫ్ ఎలివేషన్ సీన్ ఏది? బ్లాక్ షర్ట్స్ వేసుకొని గొడవ పెట్టుకొని ఇలా ఎంట్రీ ఇస్తారు. ఎంఆర్ఓ సీన్ లైక్ అది కేజీఎఫ్ లో గులాం సీన్ కి రిలేటెడ్ అయ్యిందని కొంతమంది చెప్పారు. ఓకే ఓకే, సో ఇలా మీరు అంటే కావాలనే ఇన్స్పైర్ చేసి ఈ సీన్స్ రాసుకున్నారా, లేకపోతే ఎనీ పర్టికులర్ రీజన్ ఉందా? బేసిక్ గా ఇది నేను చాలా మంది దగ్గర విన్నాను, పుష్ప కేజీఎఫ్ ఇది అని. నేను నీకు ఒకటి చూపిస్తా, ఇది చూడు ఒకసారి, డేట్ చూడు, డేట్ వెళ్ళకు మళ్ళీ డేట్ అయిపోయింది, January 17th 2020. పోస్టర్ చూడు ఒకసారి, కింద వెనకాల సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు, చేతిలో గన్ ఉంటది. యాక్చువల్లీ పుష్ప వచ్చింది 2021 డిసెంబర్ లో. యా, ఇది 2020 జాన్ లో. నేను చెప్పా కదా 19 లో రాసుకున్నా కదా, సో జాన్కి ఫినిష్ అయినట్టు ఉంది. ఓకే, సో జాన్కి ఫినిష్ అయింది కాబట్టి నా ఫ్రెండ్కి అప్పుడు పంపించా. టైటిల్ కూడా మార్చలే నేను, అరుణ్ హరా అని అప్పుడు పంపించింది. యాజ్ ఇట్ ఈస్ యాక్చువల్ గా చెప్పాను కదా, ఇది నథింగ్ రిలేటెడ్ టు పుష్ప. అందరికీ నాకు తెలిసి గన్ వల్ల ఇది స్మగ్లింగ్ ఇస్ నాట్ న్యూ ఇన్ తెలుగు సినిమా. చేశారు డెఫినెట్ గా, బట్ రిలేట్ చేసుకుంటున్నారు అంతే. నేను అనేది ఏంటంటే నేను వాళ్ళ మైండ్ లోకి వెళ్ళి మార్చాలని. అందరూ అంటే ఒక పుష్ప అంటే వనబీ కేజీఎఫ్ నో, ఆల్రెడీ వచ్చిన సినిమాలని మళ్ళీ చేయడానికి నేను పిచ్చోన్నా. అండ్ నేను ఇంత ఖర్చు పెట్టి నాకు ఇండివిజువాలిటీ కావాలి కదా. అంటే మీరు 2021 లో పుష్ప వచ్చిన తర్వాత మీరు షూట్ మొన్న స్టార్ట్ చేశారు కదా, అవును, చేంజ్ చేస్తే బెటర్ అని ఫీలింగ్ అంటే నేను అనుకో ఏం చేంజ్ చేయాలి, స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు, గన్ ఐడి అబౌట్ గన్ అదే చేంజ్ చేస్తే మరి కదలేదు కదా. మరి కథ కాదు, సి వాడు గన్ తయారు చేస్తాడు, గన్ స్మగ్లింగ్ చేస్తాడు. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, ఏంటంటే హరోమరా ఎవరో అంటున్నారు, ఇది రెఫరెన్స్, అది ఛత్రపతి వాట్ ఎవర్. ఒక్క షాట్ కూడా ఇలా ల్యాప్టాప్ లో తీసి ఒక్క షాట్ కూడా తీయలేదు. అండ్ ప్రౌడ్ టు సే దిస్, ఒక్క షాట్, నాట్ ఈవెన్ సింగిల్ షాట్. ఇంకా హరోంహరాలో నేను ఈ సీన్ రాసుకున్నప్పుడు వై పీపుల్ ఫెల్ట్ లైక్ ఛత్రపతి అండ్ నా పోస్ట్ అనాలిసిస్, ఎందుకంటే రాస్తున్నప్పుడు నాకు నిజంగా అది లేదు. రాసినప్పుడు ఏంటంటే నాకు ఓన్లీ ఫీలింగ్, ఈ నీచుడు బసవరెడ్డి చనిపోతే బాగుందని కోరుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళ జనం, థియేటర్ లో జనం. ఎందుకు దాని ముందు ఒక ఉంటది కదా ఆ ఫ్లాష్ బ్యాక్, ఇదంతా వచ్చిన తర్వాత ఈ నీచుడు చనిపోవాలని కోరుకుంటాడు. అసలు పొడిచినప్పుడు వీల్ గెట్ హై. ఫైట్ మొత్తానికి డెఫినెట్ గా అసలు పోలికే రాదు. అసలు ఛత్రపతిలో మొత్తానికి రాదు, బట్ ఎగ్జాక్ట్లీ వెట్రవేల్ మురుగన్కి హరోంహరా అక్కడ వై దే గాట్ సిమిలారిటీస్ అంటే, ఛత్రపతిలో అప్పటిదాకా అక్కడ సఫర్ అవుతున్న పీపుల్ కి అతను హోప్ ఇవ్వడం కోసం ఈ కాయిన్ ఫీ డైలాగ్స్. దాని తర్వాత ఆ పక్కన ఉన్న ఒక సైడ్ కిక్ క్యారెక్టర్
నువ్వు తిప్పరా మీసం కైండ్ ఆఫ్ ఏదో చెప్తుంటారు. సో ఇక్కడ ఆ సిమిలారిటీస్ వచ్చేసి ఇక్కడ ఏంటి నాకు ఫస్ట్ నుంచి కూడా నేను ఓపెనింగ్ ఆఫ్ ద ఫిల్మ్ చెప్తే ఇక్కడ నుంచి దూరంగా బతుకుతున్నారు అందరూ. అంటే నేను డైలాగ్ చెప్తున్నప్పుడు కూడా అక్కడ ఎవరున్నారు, ఇక్కడ ఏ పిల్లోడు తండ్రికి దూరంగా బతకూడదు అన్నప్పుడు నేను వాళ్ళ షార్ట్లు వేస్తాను ఇక్కడ. ఎందుకంటే ఈ ఎమోషన్ నేను చూపించాలనుకుంది బేసిక్ గా. కానీ డైలాగ్ ఏమైతే ఉందో నేను నా ఊరు భాషలో ఏదైతే ఉందో నిజంగా ఎవరన్నా నాకు ఆ టైంలో ఛత్రపతిలో ఇదే కైండ్ ఆఫ్ ఫోనెటిక్ వస్తుంది అని చెప్పుంటే ఐ కుడ్ చేంజ్ ద డైలాగ్స్. నేను నిజంగా మా ఇంట్లో అది రాలా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా ఎవరు చెప్పలేదు ఏది అంటే వాళ్ళందరికీ హై ఏంటంటే కుప్పం డైలాగుల్లో ఆ డైలాగ్ సీక్వెన్స్ మీరు ఇఫ్ యూ నాట్ కంపేర్ విత్ ఛత్రపతి ఇట్ విల్ గివ్ హై. అవునా, అందులో జోన్ లో ఉంటారా హరోంహర చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ షూట్ మొత్తం ఒక ప్యాక్ డే జరుగుతుంటది. 4 days షూట్ తర్వాత 3 days ఫైట్ సీక్వెన్స్ తర్వాత 4th day ఈవినింగ్ షూట్ చేస్తాం ఈ సీన్. అందరికి ఎలా ఉంటదంటే ఈ సీన్ లో హై ఉంటది అని బట్టి couldn't imagine ఛత్రపతి resemblance. ఓకే సార్, దెన్ కేజీఎఫ్ సీన్ గురించి మీరు ఏమంటారు? ఆ రిఫరెన్స్ ఎలా ఉంటదంటే ఆ సీన్ నేను రీక్రియేట్ చేయాలనుకుంటే నాకన్నా మూర్ఖుడు ఇంకోటి ఉన్నాడు. ఏమవుద్ది అంటే దీని ముందు సీన్ ఏదైతే ఉంటుందో ఎంఆర్ఓ సీన్ అంటే యాజ్ పర్ స్టోరీ ఏంటి, వాడు ఏవైతే ఇన్ని సంవత్సరాలు చేయలేకపోయాడో కోర్టు ద్వారా ఏవో చేశాడు వాళ్ళ నాన్న. అవి చేయలేకపోయిన వాళ్ళ నాన్న హీరో రావడంతో ఆ టీ వచ్చే టైంలో ఆ పేపర్స్ అని ప్రిపేర్ అయ్యి ఆ చేతిలోకి వచ్చింది. అదే ఆ సీక్వెన్స్, దాని ఎసెన్స్ అది. మీరు ఆ షార్ట్ బిల్డప్ అవి చూసుకుంటే ఏ రకంగా అది నా పాయింట్ కాదు సార్ అది. నో నేను అనేది ఏంటంటే ఇప్పుడు జనరల్ గా మీరు చూసినా సరే నో నాకు చెప్తాను. బేసిక్ ఏంటంటే ద వై దే అజ్యూమ్డ్ సంథింగ్ లైక్ దిస్ అంటే బికాస్ ఆఫ్ ద కాంట్రాస్ట్ లైటింగ్. కాంట్రాస్ట్ లైటింగ్ అనేది నాట్ విత్ కేజీఎఫ్, చాలా సినిమాల నుంచి ఉంది. ఉపేంద్ర గారి సినిమాలు చూస్తే మరి అన్ని కాంట్రాస్ట్ లైటింగ్లే, నథింగ్ రిలేటెడ్ టు కేజీఎఫ్. నేను నిజం అంటే నేచర్ నేను ఎప్పుడు మోసం చేయదు. నాలో ఒరిజినల్ గా ఇంటెన్షన్ ఉందనుకో అవి ప్రూవ్డ్ యాజ్ ఎ బ్యాడ్ ఫిల్మ్ మేకర్. సో నేను అది ఇంటెన్షనల్ గా చేయలేదు కాబట్టి నేచర్ విల్ సపోర్ట్స్ మీ. ఇవాళ కాకపోతే రేపు ఐ కెన్ ప్రూవ్. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆఫ్టర్ రిజల్ట్స్ మీ రియాక్షన్ అండ్ సుధీర్ బాబు గారి రియాక్షన్ ఏంటి సార్? అండ్ మేము కలిసే ఉన్నాం కొన్ని రిలీజ్ తర్వాత మేము కలిసే ఉన్నాం. కొన్ని చాలా హట్టింగ్ గా మాట్లాడుతున్నారు డార్లింగ్. అంటే ఆయనకి సుధీర్ గారికి నాకు ఇద్దరికి ఒక కామన్ విషయం ఉంది. హట్టింగ్ గా మాట్లాడుతున్నారా? కొంతమంది యూట్యూబర్స్ లైక్ వాట్ ఎవర్ దే పర్సనల్గా నేను ఎందుకు హట్ అవుతానని చెప్తాను చూడండి. సినిమా పేరు హరోంహర. వాళ్ళు టికెట్ పెట్టి సినిమా చూసారు కాబట్టి వాళ్ళకి అన్ని రైట్స్ ఉన్నాయి, దాన్ని ఏమైనా అనుకోవచ్చు. కానీ హరోంహర అత్తిలి చరబర అని ఏదో అంటున్నారు. నాకేంటంటే బాధ, మీ హరోంహర ఇట్స్ వెరీ పర్సనల్ ఫర్ మీ. ఇప్పుడు కాంతార సినిమాలో అతను రిషబ్ శెట్టి గారు ఒక మాట చెప్పారు, మీరు దాన్ని ఇమిటేట్ చేయకండి బయట, ఇట్స్ వెరీ పర్సనల్, ఎమోషనల్. అది అరుపు కదా, అది ఆ పర్టికులర్ రీజన్ చాలా మంది దాన్ని చేయకండి, అది సెంటిమెంటల్, వాళ్ళకి స్పిరిచువలీ దే ఆర్ వెరీ మచ్ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ సౌండ్. ఇప్పుడు హరోంహర ఈస్ వెరీ మచ్ పర్సనల్ టు మీ. ఇప్పుడు మీ నాన్నగారి పేరు ఎవరి పేరు సంథింగ్ రామప్ప అంటే రామప్ప ఇంకో పదం వేసి అలా కామెడీగా చెప్తే వీళ్ళు హర్ట్ కదా. సేమ్ వాళ్ళకి నేనేమంటే వాళ్ళ మైండ్ లోకి వెళ్ళి సినిమా బాగుండాలని చెప్పాలి ఉద్దేశం అది. ఏమన్నా చెప్పండి, హట్టింగ్ అయ్యేలా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇది హరోంహర కాకుండా నేను కూడా ఏదన్నా కడప కింగ్ అని పెట్టుంటే నువ్వు కూడా దాన్ని బొంగ్ అని పెట్టు, ఐఎమ్ ఓకే విత్ దట్. సీరియస్ గా ఒక టైటిల్ పెట్టినప్పుడు హరోంహర అనేది నాకు వెరీ మచ్ సెంటిమెంటల్. అంత సెంటిమెంటల్ అయినప్పుడు దాన్ని అలా ఎలా చేస్తారు మీరు? ఇంకా సుధీర్ గారికి ఏంటంటే కంపారిజన్ కానీ లేకపోతే ఇది కానీ మన ఇంటెన్షన్ ఇది కాదు కదా. వై దే ఆర్ స్పాయిలింగ్ ఇట్. లైక్ ఓకే, వాళ్ళు జనాలు చూసి జనాలు నచ్చలేదు అంటే అది వేరే విషయం. బట్ వీళ్ళ ఒపీనియన్ వల్ల సినిమా ఆడదా అంటే డెఫినెట్ గా స్టార్ హీరో సినిమాకి ఏ ఫరక్ పడదు. ఇఫ్ ఇట్స్ ప్రభాస్ గారి సినిమా, ఇఫ్ ఇట్స్ రామ్ చరణ్ గారి సినిమా, బాలేదా సరే వెళ్ళి చూసొస్తా, బాగుందా ఒకసారి చూసొస్తా, అదిరిపోయిందా అయితే చూసొస్తా. టైర్ 2 హీరో. సో కింద ఎవరైతే ఆ పైన ఉన్న స్టార్స్ కాకుండా కింద స్టార్స్ ఎవరైనా సరే బాలేదా, అయ్యో సర్లే ఓటీటీ రాని, అంతే, అక్కడతో ఏం చేస్తారు. దట్స్ అ ప్రాబ్లం. అంటే ఇప్పుడు మా వల్ల సినిమా బతుకులు మారిపో, దెర్ ఈస్ ఏ ఒపీనియన్ మీకు, దీన్ని ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మీ ఒపీనియన్ వాళ్ళు ఓన్ చేసేసుకుంటారు. అప్పుడు ఏమవుద్ది అంటే మీకు నచ్చేది వాళ్ళకి నచ్చదు, ఎగ్జాక్ట్ మీకు నచ్చదు వాళ్ళకి నచ్చదు. యూట్యూబ్ రివ్యూస్ తో చాలా మంది అదే ఇన్ఫ్లుయెన్స్ బాగాలేదు అంటే అక్కడే అయిపోతున్నారు. థియేటర్ వెళ్ళి వెళ్ళి చూద్దాం మనం, మనకు నచ్చొచ్చు కదా అని. ఓకే సార్, ఇప్పుడు మీ సినిమా
కాన్సెప్టువల్ వీడియో అవ్వచ్చు, పోస్టర్ అవ్వచ్చు అండ్ సాంగ్స్ అవ్వచ్చు, ఎలాంటి హైప్ తీసుకురాలేదు. బట్ ట్రైలర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా యునానిమస్ గా పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇంకా ఎవరైనా సరే, ఈవెన్ ఇందాక చెప్పిన మీరు ఏ యూట్యూబ్ వాళ్ళు అయినా సరే దాని గురించి బ్రేక్ డౌన్ వీడియోస్ చేయడము, ఏదో ఉండబోతుంది ఖచ్చితంగా ఫస్ట్ టైం సుధీర్ బాబు సినిమా గారికి వెళ్దాం, థియేటర్ కి వెళ్దాం అనే ఫీలింగ్ వస్తుంది. అంత బాగా కట్ చేశారు ట్రైలర్. సో ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ ఒక ట్రైలర్ తోనే ఇంత ప్రమోషనల్ కంటెంట్ అంటే ఇంత అటెన్షన్ గ్రాప్ చేసేలాగా ఎలా కట్ చేయించాలి ఒక ట్రైలర్ ని? డెఫినెట్ గా చెప్తున్నాను, వెరీ గుడ్ ట్రైలర్ ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏం నమ్మొద్దు, ఏం జరగదు. ఇప్పుడు నేను హరోం హరకు కూడా చెప్తున్నా, ట్రైలర్ సూపర్ అనిపించింది, కొంతమందికి బాగా నచ్చింది. కానీ మీరు అది బాగుందా నచ్చిందా అని చెప్పాలి అన్నా కూడా మీరు వాళ్ళకి ఫోన్ చేసి ప్రమోట్ చేయించుకుంటేనే. బ్రూటల్ నిజం ఇది. అంటే బర్డింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, మీకు ఇండస్ట్రీ మీ పక్కన నిల్చుంటుందని నమ్మొద్దు, జరగదు. ఎవరి లైఫ్ లో బిజీ ఉంటారు. వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లో మీ పోస్ట్ చేయడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. మహా అయితే స్టోరీ పెడతారు, అది కూడా ఏంటంటే వాళ్ళ స్టోరీ పెట్టడం వల్ల మీకేదో మైలేజ్ వచ్చేస్తుందో ఏదో కాదు, ఏదో ఆబ్లిగేషన్. అబ్బో ఇంక వేసుకుంటున్నాడు రా బాబు, ఏదో ఒకటి పెట్టేద్దాంలే, ఇంకెప్పుడు అడగడు ఈ సినిమాకి సంబంధించి పెడతారు. ఎందుకు అంటే డెబ్యూటెంట్స్ అంటే ఇప్పుడు నేను తీసింది సూర్య బాబు గారు, ఆల్రెడీ వెల్ నోన్ హీరో. వెన్ ఇట్ కమ్స్ న్యూ కమర్స్, అసలు న్యూ బేస్కి వచ్చేసరికి ఏమవుద్ది అంటే వాళ్ళకి అసలు ఎవరి మొహాలు ఎవరికి తెలియదు కదా. వాళ్ళు ఎందుకు షేర్ చేయాలనుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సినిమాలో మ్యాటర్ ఉందా? ఫస్ట్ నుంచి గో అండ్ అప్రోచ్ డీసెంట్ ప్రొడక్షన్ హౌస్ టు రిలీజ్ ద ఫిలిం. వాళ్ళు చెప్తారు నిజంగా సినిమాలో కంటెంట్ ఉంటే, నిజంగా సినిమాలో మ్యాటర్ ఉంటే వాళ్ళు నేను నా ప్రెజెంట్ చేస్తాను, నా సినిమా నేను రిలీజ్ చేస్తాను అని చెప్పేసి చాలా తక్కువగానే రిలీజ్ చేస్తారు. ఎందుకంటే ఎవ్వరికి కూడా ఇక్కడ ప్రిడిక్షన్స్ తెలియదు, ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కొట్టేస్తుంది, ఎవ్వరికి తెలియదు. ఇంతే చేయాలి అంతే. మీరు అన్నట్టు ఆ ట్రైలర్ కట్ తో అయితే మనకు ప్రమోషనల్ కంటెంట్ ఏం రాదంట. అంటే నువ్వు అద్భుతాలు జరగబడుతున్నావు. ఇప్పుడు ఏంటి ఆ సినిమా ఓపెనింగ్ అన్నిటికీ కారణం ఆ ట్రైలర్ అని మీరు అనుకుంటున్నారా? చాలా మంది అన్నారు సార్, అది మీ ఫీలింగ్ అదేమో. చాలా మంది అన్నారు ఈ ఒక్క ట్రైలర్ తో సినిమాకి వెళ్ళొచ్చు అనే ఫీలింగ్ కలిగింది. మరి ఏది ఓపెనింగ్ కలెక్షన్స్ అంటే అంత ఇప్పుడు రివ్యూస్ చెప్పారు కదా సార్, మార్నింగ్ షో రివ్యూ అంటే సినిమా పడగానే రివ్యూస్ పెట్టేస్తున్నారు యూట్యూబ్ లో. మేబీ దాని వల్ల రిఫ్లెక్ట్ అయ్యేదేమో. అంటే ఓకే, నేనేం కూడా ఏంటంటే అలా అయినప్పుడు ప్రీ బుకింగ్స్ ఎంత అవ్వాలి? దట్స్ లాజిక్. దేర్ ఇస్ ఎ లాజిక్ ఫర్ ఎవ్రీథింగ్. నేను అనేది ఏంటంటే అంతేం జరగదు. జనాలు మోస్తారు స్టార్ హీరో సినిమా. కొంతమంది ప్రమోషన్ చెయ్యకపోయినా సరే స్టార్ హీరోది జరుగుతుంది కదా. మరి కల్కికి ల్యాండ్ ఆఫ్ ప్రమోషన్స్ అని చాలా మంది ఫీల్ అయ్యారా ఫ్యాన్స్? వాళ్ళే మోస్తారు, అరే మీరు చేయ ప్రమోషన్ మేము చేస్తాం. ఎందుకంటే దే లవ్ టు సీ హిస్ హీరో. సేమ్ వే మన వైపు ఎవడు నిలబడ్డు అది తెలుసుకోవాలి. ఏ అద్భుతాలు జరగవు, అద్భుతమైన జరిగిందంటే రిలీజ్ తర్వాత అది తెలుసుకోవాలి. ఓపెనింగ్ సార్ అది. ఇప్పుడు చాలా మందికి జనరల్ గా మీకు క్వశ్చన్ అడిగితే, మీ పర్సనల్ లో క్వశ్చన్ అడగాలంటే, సెహరీ చేశారు కదా మీరు, ఇండస్ట్రీకి దిగిన తర్వాత సెహరీ చేశారు అంటే లైక్ యాడ్ ఫిల్మ్ చేసిన తర్వాత యాడ్ ఫిల్మ్ స్టార్ట్ చేసిన 3 years కి సెహరీ వచ్చింది కదా. ఇట్లా మీలాగా కొంతమందికి అంత తక్కువ స్పాన్ టైంలో రాదు, బట్ కొంతమందికి 5-10 years పడుతుంది. ఈ డైరెక్టర్స్ కి ఎక్కడ టైం వేస్ట్ ఉంది అంటారు? చెప్పాను కదా ఇందాక ఒక డిస్కషన్ లో చెప్పాను, ఎవరి వన్ లుకింగ్ ఫర్ కంఫర్ట్స్ మీ దగ్గర రావు. సో ఏంటంటే ఇక్కడ అందరూ ఎందుకు అంత టైం పడుతుంది అంటే, ఒక రాయగానే డిఫరెంట్ వరల్డ్, ఇది 2062లో జరిగే కదా, నో ఎవరు తీస్తారు నీతో హీరో? ఆ వరల్డ్ క్రియేట్ చేయాలి, అంత బడ్జెట్ అవ్వదు. సో రియాలిటీలో ఉండండి, బై ప్రాక్టికల్. నీకు ఫస్ట్ సినిమా 4 కోట్ల సినిమా వచ్చిందంటే నువ్వు చాలా లక్కీ. 2 కోట్లు వచ్చిందా, గో ఫర్ ఇట్. నేను అనేది ఏంటంటే సెహరీ లాస్ట్ లో డైరెక్టెడ్ బై జ్ఞానసాగర్ కాబట్టి నాకు అరుంబర వచ్చింది. వెరీ సింపుల్. అసలు ఆ సినిమాలో లేకుంటే ఇది రాదు కదా మరి. సో ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ ఎవరన్నా ఉంటే, నేను అది చేస్తా ఇదే చేస్తా, అరే ఉన్నదాంతో బెస్ట్ నీకు ఆపర్చునిటీ వస్తే అందులో 100% చేయి. నేను అంటుంది అందులో మిస్టేక్ చేయదు, అందులో 100% చేస్తే నీకు ఇంకో ఆపర్చునిటీ వస్తుంది. ఇక్కడ మన ఏంటి, ఇంకో ఆపర్చునిటీ కోసం ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి, కరెక్ట్గా యూటిలైజ్ చేసుకో. దట్స్ ఇట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లెక్క కొన్నిసార్లు మిస్ అవ్వచ్చు, బట్ అన్నిసార్లు మిస్ అవ్వదు. ఒక్క హరోమహర ఇంటర్వెల్ సీక్వెన్స్ తోనే మీ పొటెన్షియల్ ఏంటో అని తెలియడానికి చాలు ఆడియన్స్ కి. సో నెక్స్ట్ వచ్చే మూవీ మాత్రం టార్గెట్ అసలు మిస్ అవ్వద్దు అనుకుంటున్నా. మీ మూవీలో ఉన్న డైలాగే కదా, ఇంకా చెప్పేదేం లేదు, చేసేదే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ దిస్ డిస్కషన్.
థ్యాంక్ యూ. సో అది మ్యాటర్. ఒక రైటర్, డైరెక్టర్ అండ్ యాక్టర్ ఇండస్ట్రీలో ఎలా గెట్ ఇన్ అవ్వాలో నేను నా ఓన్ వీడియోస్ లో చెప్పిన. బట్ ఫర్దర్ గా ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయో ఇంకా నేను చెప్పడం కన్నా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే సక్సెడ్ అవుతున్నా చెప్తే మీకు ఇంకా కొంచెం క్లారిటీ ఉంటుందని ఈ 3 డిస్కషన్ వీడియోస్ ప్లాన్ చేశాను. సో అదనమాట సంగతి. ఇంకా కమింగ్ వీడియోస్ డిస్కషన్ వీడియోస్ కాకుండా బ్యాక్ టు మన ఓన్ వీడియోస్ కి వచ్చేస్తున్నాను. లైక్ వాట్ ఈస్ 24 క్రాఫ్ట్స్ అండ్ టైప్స్ ఆఫ్ జానర్, సైడ్ ఏ అండ్ సైడ్ బి, వాట్ ఈస్ థీమ్. సో ఈ 3 కమింగ్ వీడియోస్ లో వస్తాయన్నమాట. అదనమాట సంగతి. అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్. దిస్ ఇస్ శ్రీమాన్ ఏవి సైనింగ్ ఆఫ్.